వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనం డిప్లొమా కెమిస్ట్రీలో భాగంగా ఎలక్ట్రో కెమిస్ట్రీ అనే చాప్టర్ మనం నేర్చుకుంటున్నాం. దీని నుంచి ఒక షార్ట్ ఒక ఎస్సే వస్తుంది. అరౌండ్ 13 మార్క్స్ మనకి దీని నుంచి వస్తాయి. ఓకే, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంటే మనకి ఎలక్ట్రో కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ కెమిస్ట్రీ. ఎలక్ట్రో కెమిస్ట్రీ ఇది మన క్లాస్ 7th నుంచి కూడా చదువుతూ ఉంటాం. స్కూల్ లెవెల్లో కూడా ఎలక్ట్రో కెమిస్ట్రీ అనే చాప్టర్ ఉన్నాయి. అక్కడ ఉన్నది అంశాలు అక్కడ బేసిక్స్ కవర్ చేస్తాడు. సెల్స్ గురించి అక్కడ కూడా. అదే ఇక్కడ ఎలక్ట్రో కెమిస్ట్రీ మనకున్న సిలబస్ లో మనకు వచ్చే క్వశ్చన్స్ లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, 13 మార్క్స్ అరౌండ్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. అయితే ఎలక్ట్రో కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ద రిలేషన్ బిట్వీన్ ది కెమిస్ట్రీ అండ్ ఎలక్ట్రిసిటీ రిలేషన్ ని మనకి డిఫైన్ చేస్తుంది ఎలక్ట్రో కెమిస్ట్రీ అంటే. అయితే ఎలక్ట్రో కెమిస్ట్రీ అంటే ఏంటంటే ద కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ chemical energy or the conversion of chemical energy into electrical energy. Conversion of electrical energy ni chemical energy lo convert చేసుకోవచ్చు. అలాగే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ రిలేషన్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఎలక్ట్రో కెమిస్ట్రీ. అయితే ఎలక్ట్రో కెమిస్ట్రీలో మనకి బేసిక్ మనం ఏదైతే ఫార్మాట్ ఫాలో అవుతున్నామో కొన్ని షార్ట్ ఆన్సర్స్ కానీ ఎస్ఏ కానీ కొన్ని ఈ విధంగా అడుగుతున్నాడు. బేసిక్ టెర్మినాలజీ అనేవి ఉన్నాయి ఎలక్ట్రో కెమిస్ట్రీలో. అవి ఏంటంటే కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్, ఎలక్ట్రోలైట్, నాన్ ఎలక్ట్రోలైట్. ఇవి మనకి ఉన్న బేసిక్ డెఫినేషన్ మనకి ఐడియా ఉండాలి. బేసిక్ డెఫినేషన్ ఐడియా ఉండడం ప్లస్ ఇవే క్వశ్చన్స్ కూడా మనకి అడుగుతున్నారు అక్కడ. కాబట్టి ఈ బేసిక్స్ మనం తెలుసుకుందాం. కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ మనకి ఏమనుకున్నాం మెటీరియల్. అయితే మెటీరియల్ మనకి ఏంటి అసలు మెటీరియల్స్ అనేవి మనకి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. జనరల్గా మనకి యూనివర్స్ లో దొరికే మెటీరియల్ అన్ని కూడా, సృష్టిలో దొరికే మెటీరియల్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ లో మనకి అవి క్లాసిఫై అవుతున్నాయి. కొన్ని కండక్టర్స్ అంటారు, అలాగే కొన్నింటిని సెమీ కండక్టర్స్ అంటారు, కొన్నింటిని ఇన్సులేటర్స్ అంటారు, కొన్నింటిని ఎలక్ట్రోలైట్స్. అందులోనే ఎలక్ట్రోలైట్స్ వస్తాయి కండక్టర్స్ లో. వీటి నుంచే మళ్ళీ ఎలక్ట్రోలైట్స్ తయారు చేస్తాము. అలాగే నాన్ ఎలక్ట్రోలైట్స్ కూడా వీటిని తయారు చేస్తాము. బేసికల్లీ మెటీరియల్స్ ని 3 కేటగిరీలో డివైడ్ చేస్తారు. వన్ ఇస్ కండక్టర్స్, సెకండ్ ఇస్ ఇండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్. కండక్టర్స్ అంటే ఆల్ మెటల్స్ ఆర్ కండక్టర్స్. ద మెటీరియల్స్ విచ్ అలౌస్ ద ఎలక్ట్రిక్ పవర్ త్రూ దెమ్ ఇస్ కాల్డ్ కండక్టర్. All metals are conductors. And one non-metal, graphite is also a conductor. Graphite కూడా కండక్టర్ గా మనం డిఫైన్ చేసుకుంటాం నాన్ మెటల్స్ లో. కానీ మెటల్స్ మాత్రం అన్ని కండక్టర్స్. ఇన్సులేటర్ ద మెటీరియల్ విచ్ డస్ నాట్ అలౌ ఎలక్ట్రిసిటీ, which does not allow electric power or electricity is called insulator. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వుడ్ కానీ పేపర్ కానీ ఇవన్నీ ఇన్సులేటర్స్. వ్యాక్స్ మన ఏది కానీ ఇలాంటివి కానీ ఇవి కూడా మనకి ఇన్సులేటర్స్ ఎలక్ట్రిక్ పవర్ ను వాడి ద్వారా పాస్ చేయడానికి ఒప్పుకోవు. అవే అంటే అబ్స్ట్రక్ట్ చేస్తాయి, అక్కడ ఆగిపోతాయి. అలాంటి వుడ్లో మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేయలేం, పేపర్ నుంచి పాస్ చేయలేం, వ్యాక్స్ పాస్ చేయలేం. ఇలాంటివన్నీ కూడా ఇన్సులేటర్స్. అదే సెమీ కండక్టర్స్ అంటే ద మెటీరియల్ conductivity is in between conductors and insulators. The material's conductivity is in between conductor and insulator మధ్యలో ఉన్నట్లయితే అంటే మీడియం కండక్టివిటీని కలిగి ఉంటాయి. కండక్టివిటీ ఉంటాయి కానీ అటు కండక్టర్స్ అంతా కండక్టివిటీ ఉండదు, ఇటు సెమీ ఇన్సులేటర్స్ లాగా కండక్టివిటీ లేకుండా ఉండదు, మీడియం కండక్టివిటీ ఉంటాయి. ఇవే టుడే మనం యూజ్ చేస్తున్న సెమీ కండక్టర్స్. అదే సెమీ కండక్టర్స్ ఏంటి? సిలికాను, జెర్మేనియం. అంతే. ఇక్కడ మనకి మనం మోడర్న్ గా మనం రోజు వాడే సెల్స్ లో వాడుతూ ఉంటారు. చిప్స్ కానీ నెక్స్ట్ వాటిలో సెల్లో ఉండే చిప్స్ లేదా ఐసీస్, అదే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. చిప్స్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, సిమ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్ తో చేస్తారు. ఏది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లోపల ఉంటాయి సర్క్యూట్లో. ఆ ఐసీస్ ని కానీ మొబైల్స్ లో వాడేవి కానీ ఇతరత్ర ట్రాన్సిస్టర్స్ కానీ లేదా డయోడ్స్ కానీ ఐసీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటి మనం సెమీ కండక్టర్స్ తో చేస్తాము. అవి ఏంటంటే సిలికాను, జెర్మేనియం సెమీ కండక్టర్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మనం డిఫైన్ కండక్టర్ అని అడుగుతాడు. డిఫైన్ ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతున్నాడు. డిఫైన్ నేను బేసిక్స్ ఎందుకు చేశాను ఇక్కడ చూడండి. డిఫైన్ conductor
ఇన్సులేటర్, ఎలక్ట్రోలైట్, నాన్ ఎలక్ట్రోలైట్. ఈ విధంగా మనకి గత ఎగ్జామ్స్ లో రావడం జరిగింది క్వశ్చన్స్. నాన్ ఎలక్ట్రోలైట్ వీటి గురించి ఏదైనా అడగవచ్చు. అంటే నేను మొత్తం ఒకసారి చెప్పేస్తున్నాను. ఒక షార్ట్ గురించి అడిగినప్పుడు కండక్టర్ డిఫైన్ చేసి ఎగ్జాంపుల్ అడుగుతాడు ఒకవేళ, లేదా 3-4 కూడా అడిగేసి ఒక ఎస్ఏ కింద అడిగేయచ్చు. దాన్ని ఏ విధంగా మనం డిస్కస్ చేయాలనేది అయితే మొత్తంగా మనం ఓవరాల్గా నేర్చుకుందాం. ఇది మెటీరియల్ క్లాసిఫికేషన్. వాట్ ఇస్ కండక్టర్? కండక్టర్ అంటే ద మెటీరియల్ విచ్ అలౌస్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ త్రూ దమ్ ఇస్ కాల్డ్ కండక్టర్స్. కండక్టర్ డెఫినేషన్ ఏం చెప్తున్నాము? కండక్టర్ అంటే ద మెటీరియల్ which allows the passage of electrical energy or power, electrical energy through them are called conductors. Okay, the materials which allow the basic definition మనకి క్లియర్ గా రాయాలి ఇక్కడ. ఎందుకంటే మనకు 3 మార్క్స్ ఉంది కూడా డెఫినేషన్ తోనే మనకు 3 మార్క్స్ పడతాయి ఎగ్జాంపుల్ పెట్టుకుంటూ ఉంటే. ఓకేనా? కండక్టర్స్ అంటే ద మెటీరియల్ విచ్ అలౌస్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ కండక్టర్స్. కండక్టర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆల్ మెటల్స్ మనకి కండక్టర్స్. అలాగే గ్రాఫైట్ ఒకవేళ స్పెసిఫిక్ గా రాయాలనుకుంటే స్పెసిఫిక్ గా కూడా రాసుకోవచ్చు. అల్యూమినియము, ఐరన్ ఇవన్నీ రాసుకోవచ్చు. లేదంటే సింపుల్ గా ఎన్ని మెటల్స్ అయితే మెటల్స్ అన్ని ఏమన్నాయి అన్ని మనం రాసుకుంటే ఆల్ మెటల్స్. గ్రాఫైట్ నాన్ మెటల్స్ లోను గ్రాఫైట్ నాన్ మెటల్స్ లోను. ఇక్కడ ఏంటి కండక్టర్స్ గా మనం నాన్ మెటల్స్ లో బెస్ట్ కండక్టర్ అంటే మీకు జీకే ఉంటుంది గ్రాఫైట్ ఒకటి. నాన్ మెటల్స్ మీకు కాంపిటేటివ్ రాజు డిప్లొమా ఎవరైనా సరే రైల్వే నాన్ మెటల్స్ లో బెస్ట్ కండక్టర్ ఏంటంటే గ్రాఫైట్. కండక్టర్ ఒకటే ఉంది, వన్ ఓన్లీ కండక్టర్, బెస్ట్ కండక్టర్ కూడా. ఓకేనా? అలాగే ఆల్ మెటల్స్ అన్ని కూడా అల్యూమినియం, ఐరన్, మన ఏమంటే సోడియం, పొటాషియం అన్ని మెటల్స్ అన్ని కూడా కండక్టర్స్. ఇక మనకి ద ప్యాసేజ్ ఆఫ్ ద మెటీరియల్ విచ్ అలౌస్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ కండక్టర్. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి కండక్టర్స్ లో అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. కండక్టర్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. రాసుకోండి. కండక్టర్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. వన్ ఇస్ మెటాలిక్ కండక్టర్ అండ్ సెకండ్ వన్ ఇస్ metallic conductor and metallic conductors classified into 2 categories. Metallic conductors and ionic or electrolytic conductors. Ionic or electrolytic conductors. Okay. Metallic conductors and ionic or electrolytic conductors. Metals again మనకి conductors again classified into 2 categories. One is metallic conductors and second one is ionic or electrolytic conductors. ఇక్కడ మెటాలిక్ కండక్టర్స్. అసలు మెటాలిక్ కండక్టర్స్ అంటే ఏంటి? మెటాలిక్ కండక్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్ కూడా అంటారు. మెటాలిక్ కండక్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. Electronic conductors.
బికాస్ ఎలక్ట్రానిక్ మెటాలిక్ కండక్టర్స్ ని మనం మెటాలిక్ కండక్టర్స్ ని మనకి ఎలక్ట్రానిక్ కండక్టర్స్ కూడా అంటారు. బికాస్ ది ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ టేక్స్ ప్లేస్ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అని మెటాలిక్ కండక్టర్స్ ని ఏమంటారు, ఎందుకంటారంటే బికాస్ ది ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్. ఇక్కడ మనకైతే ఓవరాల్ గా కండక్టర్స్ లో ఎలక్ట్రికల్ పవర్ పాస్ అవ్వాలి. ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ పాసేజ్ త్రూ బికాస్ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఇక్కడ మెటాలిక్ కండక్టర్స్ లో ఎలక్ట్రిక్ పవర్ అనేది పాస్ అవుతుంది. ఎలక్ట్రికల్ పవర్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం, ఎలక్ట్రాన్స్ పాస్ అవడం వల్ల ఇక్కడ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఎలక్ట్రికల్ పవర్ పాస్ అవుతుంది. దాన్ని ఎలక్ట్రానిక్ కండక్టర్స్ కూడా అంటారు. ఏంటి, మెటాలిక్ కండక్టర్స్. మెటాలిక్ కండక్టర్స్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్ బికాస్ ది ప్యాసేజ్ ఆఫ్ electrical power takes place due to movement of electrons. ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఎలక్ట్రికల్ పవర్ పాస్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటారు. మెటాలిక్ కండక్టర్స్ అదే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ని సెకండ్ వన్ ఫస్ట్ వన్ కండక్టర్స్ క్లాసిఫైడ్ into two categories. One is metallic conductors and second one is electrolytic conductors. Electrolytic conductors is also called as ionic conductors. రెండు కలిపి రాస్తాను కానీ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ సెకండ్ అయితే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ని అయానిక్ కండక్టర్స్ కూడా పిలుస్తారు. ఇక్కడ సేమ్ అలాగే దీర్ఘ మాదిరిని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఏమి రాసుకోవచ్చు, ఒక సెంటెన్స్ మీరు నోట్స్ లో రాసుకుంటే మీకు నోట్స్ రన్నింగ్ నోట్స్ అనేది చాలా కీలకం. టెక్స్ట్ బుక్ చదివినా రన్నింగ్ నోట్స్ మీరు రాసుకుంటే దాన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్ చదివితే ఇంకా చాలా బాగా సబ్జెక్ట్ వస్తుంది అండ్ పాస్ మార్క్ ఈజీగా మనకి తెచ్చుకోగలుగుతారు. ఓకేనా, ఇక్కడ మనకి అయానిక్ లేదా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అయానిక్ కండక్టర్స్ లేదా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ని ఏమంటారంటే వీటిల్లో ది ప్యాసేజ్ ఎలక్ట్రికల్ పవర్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ద మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఇక్కడ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ అయితే అక్కడ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇక్కడ కూడా మైగ్రేషన్ మూవ్మెంట్ ఒకటే. మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ వల్ల మనకి జరుగుతుంది. అదే ఇది ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే మనకి ఏం చెప్తున్నాం అంటే సెకండ్ ఇది ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అయానిక్ కండక్టర్స్ అని చెప్పి ఒక లైన్ రాసుకుంటే సరిపోతుంది. అలాగే ది ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ టేక్స్ ప్లేస్ డ్యూ టు మైగ్రేషన్. Here the passage of electrical power takes place due to the movement of electron, due to the మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అనే వర్డ్ వాడండి. ఇక్కడ సింపుల్ గా బాగుంటుంది. డ్యూ టు ద మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అందువల్ల దీన్ని ఓకే అయానిక్ కండక్టర్స్ అని కూడా అని అంటున్నాం. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ని ఇక్కడ ఎందుకు అయాన్స్ మైగ్రేషన్ వల్ల ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ టేక్స్ ప్లేస్. ఎలక్ట్రికల్ పవర్ అనేది దేని వల్ల జరుగుతుంది, పాస్ అవుతుంది. ఇక్కడ మెటీరియల్ లో మనకి ఓవరాల్ గా కండక్టర్స్ అంటేనే ఎలక్ట్రికల్ పవర్ దాని ద్వారా పాస్ అవుతాయి కండక్టర్స్. దాంట్లో మరలా మనం మెటాలిక్ కండక్టర్స్ అన్నాం, ఒకటి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అన్నాం. ఈ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే ది ప్యాసివ్ ఎలక్ట్రికల్ పవర్ టేక్స్ ప్లేస్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. అలాగే మెటాలిక్ కండక్టర్స్ అంటే ది ప్యాసేజ్ ఆఫ్
ఎలక్ట్రికల్ పవర్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎందుకంటే మెటాలిక్ కండక్టర్స్ ని మనం ఎలక్ట్రానిక్ కండక్టర్స్ కూడా అందుకే అంటున్నాం. ఓకేనా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇది అర్థమైతే ఇది ఒక 3 మార్క్స్ క్వశ్చన్ గా అడిగి చాలా సందర్భాల్లో అడిగాడు. ఇది డిఫైన్ కండక్టర్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం తీసుకుంటాం, అంతేనా? ఓకే, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అండ్ మెటాలిక్ కండక్టర్స్ మనం తీసుకున్నట్లయితే, అదే మెటాలిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఓవరాల్ కండక్టర్స్ అంటే ఆల్ మెటల్స్ అన్ని కండక్టర్స్ అని చెప్పేసాను. కానీ మెటాలిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి మెటాలిక్ కండక్టర్స్ మీద ఇది మెటాలిక్ కండక్టర్స్ ని మనం ఏం చెప్పాం, ఎలక్ట్రానిక్ కండక్టర్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఐరన్. మన టెక్స్ట్ బుక్ గివెన్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఐరన్, అల్యూమినియం ఎక్సెట్రా మనం తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది మెటాలిక్ కండక్టర్స్ లేదా ఎలక్ట్రానిక్ కండక్టర్స్ కి. అలాగే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. క్వశ్చన్లో డెఫినేషన్ తో పాటు మనకి ఎగ్జాంపుల్ కూడా మనం రాస్తే ఫుల్ మార్క్స్ అనేది మనకి సైన్స్ లో ఎప్పుడు కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. అది మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో, అది గుర్తుంచుకోండి. మీరు రాసేది పర్ఫెక్షన్ గా ఉన్నట్లయితే, నాకు ఇంటర్మీడియట్ లో 60 out of 60 మార్క్స్ మనం తీసుకోలేము అంటే కారణం, దీనికి ఆ ఫుల్ మార్క్స్ రావడానికి కారణం ఫుల్ టెక్నాలజీ అనేది కరెక్ట్ గా పడాలి. ఇక్కడ 80 మార్క్స్ 80 వస్తాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఆ టెర్మినాలజీ అనేది ఇక్కడ అలవాటు అవ్వాలి. టెర్మినాలజీ పర్ఫెక్ట్ గా లేకపోతే మనం ఏం చేయలేము. ఓకేనా? ఓకే, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఇక్కడ యాసిడ్స్, బేసెస్, యాసిడ్స్, బేసెస్. ఓకే, యాసిడ్స్, బేసెస్ మనం ఎక్కడ వాడతాము? ఇదే మళ్ళీ ఎలక్ట్రోలైట్స్ నుంచి మనం డిఫరెన్స్ చేసినప్పుడు వీక్ యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి కదా. అలాగే వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్, స్ట్రాంగ్ బేసెస్. టోటల్ ఓవరాల్ గా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ గా మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ కూడా ఉన్నాయి కదా. మనకి సాల్ట్స్ ఉన్నాయి కదా, అలాగే సాల్ట్స్ ఉంటాయి. యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. సాల్ట్స్ కూడా రాసుకుంటే సాల్ట్స్ ఇన్ ఫ్యూజ్డ్ ఆర్ మోల్టెన్ స్టేట్. సాల్ట్స్ ఇన్ ఫ్యూజ్డ్ ఆర్ మోల్టెన్ స్టేట్ అంటే డిజాల్వ్ స్టేట్ కానీ ఫ్యూజ్డ్ ఆర్ మోల్టెన్ స్టేట్ సేమ్. అంటే ఫ్యూజ్ స్టేట్ లో ఉన్న వాటిని మోల్టెన్ స్టేట్ లో ఉన్నట్లయితే సాల్ట్స్, వాటిని కూడా మనం ఏంటి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ గా మన ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. కాబట్టి ఎలక్ట్రోలైటిక్ మనకి ఎగ్జాంపుల్ మెటాలిక్ కండక్టర్స్ అంటే ఏం చెప్పాను ఫైనల్ గా? మెటాలిక్ కండక్టర్స్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్ బికాజ్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్ అంటే ఐరన్, అల్యూమినియం ఎసరు తీసుకుంటాం. అలాగే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ద మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఇక్కడ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఇక్కడ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ అంటే యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ ఫ్యూజ్డ్ ఆర్ మోల్టెన్ స్టేట్. ఫ్యూజ్డ్ అంటే కండెన్స్ స్టేట్ లోనివి, ఫ్యూజ్డ్ అంటే మోల్టెన్ స్టేట్ లోనివి అవి కానీ, సాల్ట్స్ కానీ, యాసిడ్ కానీ, బేస్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ గా మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమిటంటే ఇన్సులేటర్. ద మెటీరియల్ విచ్ డస్ నాట్ అలౌ ద, చెప్పను ఆల్రెడీ మీకు. ఇన్సులేటర్ డిఫైన్ ఇన్సులేటర్ కూడా అడగవచ్చు 3 మార్క్స్ కి. దాని ఎగ్జాంపుల్ మనం అడగవచ్చు. ఇప్పుడు ది మెటీరియల్ విచ్ డస్ నాట్ అలౌ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. ఏదైతే మెటీరియల్ దాని ద్వారా ఎలక్ట్రికల్ పవర్ లేదా ఎలక్ట్రిసిటీ అనే ఎలక్ట్రికల్ పవర్ ఒకటే ఎలక్ట్రికల్ పవర్ పాస్ చేయలేదు ఏ మెటీరియల్ ఉన్నా సరే ఇన్సులేటర్ అంటాము. దీని ఎగ్జాంపుల్ చూడండి, రబ్బరు, వుడ్, బ్యాగ్స్, పేపరు, గ్లాసు ఇవన్నీ కూడా మనకి ఏంటి ఇన్సులేటర్ యొక్క ఎగ్జాంపుల్. ఓకేనా? ఇన్సులేటర్ యొక్క ఎగ్జాంపుల్ రబ్బరు, వుడ్, పేపరు, వ్యాక్స్ ఇవన్నీ కూడా ఏదైనా 2-3 ఎగ్జాంపుల్ రాసి చేస్తే దానికి సరిపోతుంది. అన్ని ప్రతి కంప్లీట్ అన్ని రాయాలని ఏమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి మనకి? ఎలక్ట్రోలైట్. ది కాంపౌండ్స్. ఎలక్ట్రోలైట్ మీన్స్ వాట్? Electrolytes. The compounds either in fused state. The compounds either in fused state or in aqueous state undergoes ionization and so conductivity due to the movement of ions, or migration of ions towards oppositely charged electrodes
ఆర్ కాల్డ్ ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే మనకి ఏం చెప్తున్నాము, ద కాంపౌండ్స్ ఎయిదర్ ఇన్ molten state or in aqueous state. Molten state means what? Fused state. Molten state గానీ లేదా aqueous state అంటే లిక్విడ్ వాటర్. aqueous means water. aqueous state అంటే లిక్విడ్ ఓన్లీ. aqueous state undergoes ionization and so conductivity due to the movement or migration of ions towards oppositely charged electrodes are called electrolytes. The compounds in molten state అంటే molten state లో ఉండి కానీ ఎదురుగా అది ఎయిదర్ మీన్స్ రెండు molten state లోను లేదా aqueous state అంటే వాటర్ స్టేట్ లోను కానీ ఉండి అండర్గోస్ అయనైజేషన్ అయినట్లయితే అవి కాంపౌండ్స్ అయనైజ్ అయ్యి కండక్టివిటీని అనే ప్రాపర్టీ చూపించినట్లయితే ఆ కండక్టివిటీ అనే ప్రాపర్టీ దేనివల్ల డ్యూ టు ద మూవ్మెంట్ ఆర్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ టువర్డ్స్ ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. అంటే ఇక్కడ అయాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ సైడ్ వెళ్ళినట్లయితే ఒకసారి పాజిటివ్ అయాన్స్ అనేవి ప్లస్ అనేవి మైనస్ ఉంది. ఇలా ఇక్కడ పాజిటివ్ ఏదైతే ఉన్నాయో ఈ నెగిటివ్ పాజిటివ్ సైడ్ మూవ్మెంట్ అయితే అప్పుడే కదా మనకి కరెంట్ పాస్ అవుతుంది, ఎలక్ట్రికల్ పవర్ పాస్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ ఎలక్ట్రోలైట్స్ అంటారు వాటిని, ఆ చార్జ్ ఎలక్ట్రోడ్స్ వైపు వెళ్తే. కాబట్టి ద కాంపౌండ్స్ ఐదర్ ఇన్ molten state or in aqueous state undergoes ionization and so conductivity ionization అయిన తర్వాత కండక్టివిటీ చూపించింది డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ ఆర్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ టువర్డ్స్ ఆపోజిట్ చార్జ్ ఎలక్ట్రోడ్స్ is called conductors. Conductors to electrolytes are called electrolytes. Electrolytes అంటే ఏం చెప్తానంటే డెఫినేషన్ ఎలక్ట్రోలైట్స్ అనేది ఇక్కడ మనకి బేసిక్ డెఫినేషన్. ఇది ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. మనకి ఎలక్ట్రోలైట్స్ మనకి ఎవరు క్లాసిఫై అయ్యాను, electrolytes are classified again into strong electrolytes and weak electrolytes. దాని ఏంటో మనం చెప్పుకుందాం. ది కాంపౌండ్స్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఓకే. ఎలక్ట్రోలైట్ అంటే ఏం చెప్తున్నాం అంటే మనం ద కాంపౌండ్స్ ఐదర్ ఇన్ మోల్టన్ స్టేట్ అంటే ఫ్యూజ్డ్ స్టేట్ లో కానీ లేదా యాక్టివ్ స్టేట్ అంటే లిక్విడ్ స్టేట్ వాటర్ స్టేట్ లో కానీ అండర్గోస్ అయనైజేషన్ కి గురయ్యి సో కండక్టివిటీ చూపించినట్లయితే కండక్టివిటీ అంటే పాస్ అవడమే, పవర్ పాస్ అవడమే. కండక్టివిటీ డ్యూ టు ద మూవ్మెంట్ ఆర్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ టువర్డ్స్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ అంటే ఎలక్ట్రోడ్స్ యానోడ్ క్యాథోడ్ ఆపోజిట్ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే. సో ద కాంపౌండ్స్ ఐదర్ ఇన్ molten state or aqueous state undergoes ionization and so conductivity due to the movement or migration of ions towards oppositely charged electrodes pass అయినట్లయితే electrolytes అంటారు. Electrolytes again classified into two categories. One is strong electrolyte and second one is weak electrolyte. Strong electrolyte and second one is weak electrolyte. ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం మనం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే సోడియం క్లోరైడ్ కానీ అంటే ఎలక్ట్రోలైట్ ఎగ్జాంపుల్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటవి యాసిడ్స్ బేసిస్ అన్ని కూడా ఎలక్ట్రోలైట్స్. అదే యాసిడ్స్ ఏంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్ మనం తీసుకున్నట్లయితే అని తీసుకుంటాం. లేదంటే ముందు ఎలక్ట్రోలైట్స్ గా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బేసిక్ స్ట్రాంగ్ కి వీక్ కి వేరువేరుగా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎలక్ట్రోలైట్ ఓవరాల్ గా ఏంటి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎలక్ట్రోలైట్స్ కి ఎగ్జాంపుల్ ఓవరాల్ గా చూసినట్లయితే NaCl, KOH, NaOH అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ బేసెస్, CH3COOH, ఎసిటిక్ యాసిడ్. అలాగే ఇంకేది కావాలి మనం ఏదో రాసుకోవచ్చు. ఇది H2SO4, యాక్వియస్ NaCl, యాక్వియస్ KOH పొటాషియం హైడ్రాక్సైడ్, యాక్వియస్ సోడియం హైడ్రాక్సైడ్. ఇలా ఏదైనా మనం తీసుకొని మోటార్ స్టేట్లో కానీ అంటే ఏంటి యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ అన్ని కూడా ఎలక్ట్రోలైట్స్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటాము. యాసిడ్స్ బేసెస్ ఓకే NaCl అంటే బేసెస్ NaCl. అలాగే యాసిడ్స్ H2SO4 ఇవన్నీ కూడా CH3COOH ఎసిటిక్ యాసిడ్.
ఓకే H2SO4 అనేది యాసిడ్ NaOH బేస్ KOH బేస్ కదా యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ ఇవన్నీ కూడా అక్వేస్ మెటల్ సాల్ట్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైట్స్ ఎగ్జాంపుల్ గా మనం రాసుకుంటాం. దీంట్లో మరలా మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్ అని 2 కేటగిరీలుగా మన ఎలక్ట్రోలైట్స్ ని క్లాసిఫై చేయడం జరిగింది. ఎలక్ట్రోలైట్స్ ని అగైన్ మనం క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. వన్ ఇస్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అండ్ సెకండ్ వన్ ఇస్ వీక్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ది ఎలక్ట్రోలైట్ which ionizes almost completely at moderate temperatures and so high conductivity is called strong electrolyte. Strong electrolyte అంటే the electrolyte which ionizes. Ionization జరగాలి కదా, electrolyte అంటే ionization జరగాలి. The electrolyte which ionizes almost completely at moderate dilution of temperatures and so high conductivity is called strong electrolyte. Strong electrolyte అంటే మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ మనం 2 కేటగిరీగా చేసామన్నాను కదా. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్, వీక్ ఎలక్ట్రోలైట్. ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ది ఎలక్ట్రోలైట్ which ionizes almost completely at moderate temperatures or dilution and so high conductivity. The electrolyte, strong electrolyte అంటే the electrolyte which ionizes almost completely మొత్తం almost completely at moderate dilutions or temperatures. ఇది medium temperatures దగ్గర moderate dilutions or temperatures and so high conductivity and so high conductivity is called strong electrolyte. Strong electrolyte. Okay. The electrolyte which ionizes almost completely. అంటే ఇక్కడ కంప్లీట్ కూడా ఐనైజ్ అయిపోతుంది. ఎలక్ట్రోలైట్ ఏదైతే కంప్లీట్ గా ఐనైజ్ అయిపోయి ఇక్కడ మోడరేట్ టెంపరేచర్స్ దగ్గర, హై టెంపరేచర్స్ కాదు అండ్ లో టెంపరేచర్స్ కాదు, మోడరేట్ అంటే మీడియం టెంపరేచర్స్ దగ్గర అండ్ సో హై కండక్టివిటీ. ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనేది బేసిక్ ప్రాపర్టీ అంటే హై కండక్టివిటీ చూపిస్తుంది. వీక్ ఎలక్ట్రోలైట్ కి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ డిఫరెన్స్ ఏంటంటే వీక్ ఎలక్ట్రోలైట్ పార్షియల్లీ డైల్యూట్ అవుతుంది, పార్షియల్లీ ఐనైజ్ అవుతూ లో కండక్టివిటీ చూపిస్తుంది. అదే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే హై కండక్టివిటీ చూపిస్తుంది, ఆల్మోస్ట్ కంప్లీట్లీ ఐనైజ్ అయిపోతుంది ఆ మెటీరియల్, ఆ కండక్టివిటీ ఎలక్ట్రోలైట్. దాన్ని ఇక్కడ చూసినట్టు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, ద ఎలక్ట్రోలైట్ విచ్ ఐనైజెస్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ మోడరేట్ డైల్యూషన్ ద టెంపరేచర్స్ అండ్ సో హై కండక్టివిటీ ఇట్స్ కాల్డ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అదే వీక్ ఎలక్ట్రోలైట్ ఏం చెప్తున్నాం? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఎగ్జాంపుల్ ఏంటి? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ ఏంటి? NaCl, HNO3, H3SO4, NaOH, KOH ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చు. ఇదే రాసుకోవచ్చు. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్స్ మనం తీసుకుంటాం. స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్, ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. మరి వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? వీక్ ఎలక్ట్రోలైట్ ద ఎలక్ట్రోలైట్ సేమే ఆ మోడ్ మారుతుందంటే ది ఎలక్ట్రోలైట్ which ionizes పార్షియల్లీ సగం మాత్రమే, అంటే మొత్తంగా అక్కడ అయితే మొత్తం అయిపోతుంది ఆల్మోస్ట్ కంప్లీట్లీ. ఇక్కడ ionizes పార్షియల్లీ మీన్స్ సగం కొంతవరకు at moderate dilutions of temperatures and so less conductivity is called weak electrolyte.
వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏం చెప్పాను? ది ఎలక్ట్రోలైట్ విచ్ అయనైజెస్ పార్షియల్లీ at moderate ranges in the temperatures and show less conductivity. Important. It's called weak electrolyte. Okay. And example ఏంటి దీనికి? acetic acid CH3COOH acetic acid, ammonium hydroxide NH4OH. ఇవి వీక్ బేసెస్, వీక్ యాసిడ్స్. సో వీక్ ఎలక్ట్రోలైట్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే రాయండి. ఎసిటిక్ యాసిడ్ ఆమ్లాల నుంచి NH4OH బేస్ నుంచి తీసుకుంటే వీక్ యాసిడ్, వీక్ బేస్. అంటే వీక్ ఎలక్ట్రోలైట్ అంటే వీక్ యాసిడ్, వీక్ బేసెస్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అయితే స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. యాసిడ్స్ అండ్ బేసెస్ మనం నేర్చుకుంటాం కదా. స్ట్రాంగ్ యాసిడ్స్ ఏంటి, స్ట్రాంగ్ బేస్ ఏంటి, వీక్ యాసిడ్స్ ఏంటి, వీక్ బేస్. అవే ఇక్కడ మనకి అవి తెలిస్తే ఇవి ఎగ్జాంపుల్ రాయడం చాలా ఈజీ. స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కి, వీక్ యాసిడ్స్, వీక్ బేస్, వీక్ ఎలక్ట్రోలైట్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకొని రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక ఎనదర్ టర్మ్ ఏంటంటే either which are having conductivity in between conductors and insulators. That these are semiconductors examples silicon, germanium. అది మనకి ఒక మెటీరియల్ క్లాసిఫికేషన్ లో మనం నేర్చుకుంటాం. అలాగే నాన్ ఎలక్ట్రోలైట్ అనదర్ టర్మ్, ఇంపార్టెంట్ టర్మ్ ఇక్కడ. A substance either in the molten state or in the dissolved state, molten state లో కానీ లేదా dissolved state కరిగే స్టేట్ లో కానీ ఉన్నట్లయితే does not contain ions and there is no electrical conductivity is called non-electrolyte. A substance either అంటే ఏదైనా స్టేట్ లో ఉండొచ్చు. ఏదైనా సబ్స్టెన్స్ మోల్టెన్ స్టేట్ లో కానీ లేదా డిజాల్వ్ స్టేట్ లో కానీ ఉండి ఏది అయాన్స్ కానీ కలిగి లేనట్లయితే దానికి, అలాగే నో ఎలక్ట్రికల్ కండక్టివిటీ కలిగి ఉన్నట్లయితే దాన్ని నాన్ ఎలక్ట్రోలైట్. నాన్ ఎలక్ట్రోలైట్ లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఉండదు. ఓకే. ఇది ఏ స్టేట్ లో ఉండొచ్చు? ఏదైనా మోల్టెన్ స్టేట్ అంటే ఫ్యూజన్ స్టేట్ లో కానీ, డిజాల్వ్ స్టేట్ అంటే అక్వస్ స్టేట్ లో కానీ ఉండి డెజనాట్ కంటైన్ అయాన్స్ కూడా కలిగి ఉండకూడదు. అలాగే నో ఎలక్ట్రికల్ కండక్టివిటీ, అలా దాన్ని ఏమంటాం? నాన్ ఎలక్ట్రోలైట్ అంటారు. మనం బేసిక్ డెఫినేషన్ క్లియర్ గా రాసుకోవాలనుకుంటాం. ఓకేనా? టర్మినాలజీ ప్రకారం ఏ సబ్స్టెన్స్ ఐదర్ ఇన్ మోల్టెన్ స్టేట్ ఆర్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్ డస్ నాట్ కంటైన్ అయాన్స్ and there is no electrical conductivity is called non-electrolyte. A substance or material either in molten state or in dissolved state does not contain ions, which does not contain and no electrical conductivity. No and non-electrolyte is called non-electrolyte. Okay. A substance either in molten state or in dissolved state which does not contain ions and no electrical conductivity is called, and there is no electrical conductivity అక్కడ ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేనట్లయితే దాన్ని నాన్ ఎలక్ట్రోలైట్ అని మనం అంటాం. నాన్ ఎలక్ట్రోలైట్ అంటే a substance either in molten state or in dissolved state which does not contain ions లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఎలక్ట్రికల్ కండక్టివిటీ కూడా ఉండదు. అలాంటప్పుడు అండ్ దర్ ఇస్ నో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇస్ కాల్డ్ నాన్ ఎలక్ట్రోలైట్. అయాన్స్ ఉండకూడదు, నో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అయినప్పుడు దాన్ని నాన్ ఎలక్ట్రోలైట్ గాను మనం డిఫైన్ చేస్తాం. నాన్ ఎలక్ట్రోలైట్ డిఫైన్ చేయమని మన ఎగ్జాంపుల్ తో రాయమని అడుగుతుంది 3 మార్క్స్ కి. ఎలా అడుగుతారు? ఎగ్జాంపుల్ ఏం చెప్తాం మనం?
దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం చేస్తాం, యూరియా రాసుకోవచ్చు, అలాగే ఆల్కహాల్ రాసుకోవచ్చు, ఆల్కహాల్, గ్లూకోజ్ రాయొచ్చు, గ్లూకోజ్, మరి బెంజిన్ రాయొచ్చు, బెంజిన్ ఇలా రాసుకుంటే ఏదైనా ఎగ్జాంపుల్స్ రాయండి, ఆల్కహాల్, యూరియా, గ్లూకోజ్, బెంజిన్ ఎక్సెట్రా ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది నాన్ ఎలక్ట్రోలైట్ ఎగ్జాంపుల్. ఓకే, మన యొక్క బేసిక్ డెఫినేషన్స్ ని అన్ని చేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ మనం పాస్ అయినట్లయితే కెమికల్ రియాక్షన్ జరిగింది అనుకోండి, దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అంటారు. సెల్స్ లో మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు, ఎలక్ట్రిసిటీ పాస్ చేసాం అనుకోండి ఏదో మెటీరియల్ ద్వారా, దానిలో కెమికల్ రియాక్షన్ జరిగితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అంటారు. అలాగే బై ద కెమికల్ రియాక్షన్స్ కనుక జరిగి ఏదైనా మెటీరియల్ కెమికల్ రియాక్షన్ జరిగి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయినట్లయితే దాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటారు. కెమికల్ రియాక్షన్ జరిగి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయితే దాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటారు. ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగినట్లయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అంటారు. ఎలక్ట్రోలైటిక్ సెల్స్, ఎలక్ట్రోకెమికల్ సెల్స్, ఇవి సెల్స్ మీరు డెఫినెట్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే మనం డిప్లొమా మ్యాథ్స్ M1, డిప్లొమా మ్యాథ్స్ M2 అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కేవలం 149 రూపీస్ కే మనం 6 months వ్యాలిడిటీతో ఆఫర్ చేస్తున్నాం. C16, C20, C23 వారికి, రెగ్యులర్ వాళ్ళకి, సప్లీ వాళ్ళకి అందరూ కూడా ఏ సబ్జెక్ట్ అయితే 149 రూపీస్ కి మనం ఆఫర్ చేస్తున్నాం. మన ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ 9392101456. దొరాస్ అకాడమీ అనే ఆన్లైన్ యాప్ ద్వారా మీ క్లాసెస్ ని 6 months ఇక్కడ నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు కూడా కోర్సు వ్యాలిడిటీ ఉంటుంది. 6 months వ్యాలిడిటీతో ఎన్నిసార్లు వినవచ్చు, ఎప్పుడైనా వినవచ్చు, ఏ టైంలో వినవచ్చు. 149 రూపీస్ కేవలం. మన ఆఫీస్ నెంబర్ 9392101456. ఒకవేళ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసుకుంటే దొరాస్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాన్ ఎలక్ట్రోలైట్ కండక్టర్స్ చెప్పేసుకున్నాం. ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అంటే సెమీ కండక్టర్స్ అంటే semiconductors అంటే the materials which are in either which are having conductivity in between conductors and insulators, that these are semiconductors examples silicon, germanium. అది మనకి ఒక మెటీరియల్ క్లాసిఫికేషన్ లో మనం నేర్చుకుంటాం. అలాగే